నమస్కారం. ఈరోజు మన ఈషా భాషని మళ్ళీ కలవడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి ఆప్యాయతతో ఎప్పుడు కూడా మనతో నాకు ఎన్నో రకాలుగా సహకరించినానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఎంతో అభిమానిగా నన్ను వదిలిపెట్టి ఉండే పరిస్థితి ఉండేది కాదు. కొన్ని కారణాలు ఏమో నాకే తెలియని కారణాల వల్ల కొద్దిగా దూరం ఉంటే మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి ఈరోజు మళ్ళా మనతో ఉండే విధంగా మనకు సహకారం ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని పొరపాట్లు జరిగినా కూడా ఏమనుకోవద్దని చెప్పేసి కూడా నేను ఈషా భాష కూడా చెప్పడం జరిగింది. అది అందరూ కూడా సహకారం. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుస్తుంది. ఎందుకుగానో ఆ విధంగా జరిగిందో నాకు తెలియని పరిస్థితి అని కూడా చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా నేను ఆయన ఎప్పుడు కూడా నా తమ్మునిగానే భావించిన అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విషయంలో కూడా నాకు అండగా నిలబడినాడు. గత 4 ఎలక్షన్లో కూడా నాతో ఉంటూ నాతో పనిచేసా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా నాతో ఉంటూ పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈషా భాషని కలవాలని చెప్పేసి ఉద్దేశంతో ముఖ్యంగా జునేత్, ఎక్కువ రఫీకు, హిదాయత్, షఫీ, రైమాన్ అందరూ కూడా, ఎందుకంటే ఒక వ్యక్తిని దూరం చేసుకునే పరిస్థితి లేకోకుండా అందరు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడి మళ్ళీ ఈరోజు కలిసి ఉండే విధంగా చేసినందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళు నాకు అవసరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా బాగా పనిచేస్తూ 10 మందిలో నాకు అన్నీ రాజకీయంగా కూడా ఎన్నో రకాలుగా సహకారం ఇచ్చినటువంటి వాళ్ళు దూరం కావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా పొరపాటు ఉన్నా కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా మీరు నేనున్నంత వరకు రాజకీయాల్లో నేనున్నంత వరకు నా కుటుంబం ఉన్నంత వరకు కూడా మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయం అంటే ఆషామాషి కాదు. ఇది ఏదో విమర్శలతో పాటు ఏదో రాజకీయాన్ని ఆడుకునే ఆట కాదు. ఇది ఏదున్నా 10 మందికి ఉపయోగకరంగా అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ముందుండే పరిస్థితి ఉండేదే ఈరోజు మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతోమంది విమర్శలు చేసినా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలకు తెలుసు అది. ఏదున్నా ప్రజలు నుంచి వ్యతిరేకత వచ్చిందంటే ఆ రోజు రాజకీయానికి సమాప్తం చెప్పేసి కూడా అందరు రాజకీయ నాయకులు తెలుసు. ఏదున్నా మేము ఎంతసేపు ఉన్నా అందరితో ఉంటూ అందరితో కలుపుకుంటూ రాజకీయంగా కూడా అందరికి సహాయసహకారం అందిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆలోచన మాలో ఉంది. కాబట్టి ఇన్నిసార్లు ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఈసారి కూడా తప్పకుండా ఎన్నుకుంటానని చెప్పేసి ప్రజల మీద నాకు ముందు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసి సీట్ రాకుండా చేయాలని చెప్పే ప్రయత్నాలు కూడా చేసినారు. ఏ విధంగా ప్రయత్నాలు చేసినా అది ఫలించలేని పరిస్థితి ఉంది. ఏదున్నా సీట్ ఎంతసేపు ఉన్నా రాకోకుండా చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నా కూడా భగవంతుడు నా వైపు ఉన్నాడు, ప్రజలు నా వైపు ఉన్నారు. ఇలాంటి స్నేహితులు తమ్ముళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈషా భాషతో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా నాకు అండగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈషా భాష ఇంటికి వచ్చి కలిసి ఆయన్ని మాతో ఉండే విధంగా చేసుకోగలిగినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా పొరపాటు ఉన్నా ఏ విధంగా బాధపడద్దని చెప్పేసి కూడా ఈషా భాషకు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. అది మళ్ళీ నెక్స్ట్ అది ఈరోజు మళ్ళా పాత కుటుంబ సభ్యులంతా కూడా 2004లో కూడా వాళ్ళు జగన్ యువసేనలో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఆ రోజుల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా అప్పట్లో. ఎందుకంటే వాళ్ళ నాయన మా కుటుంబానికి అంటే అవ్వాళ్ళకి ఎక్కువ అనుబంధం ఎక్కువ ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి కూడా ఉండేది. మాకి ఆ సంబంధాలు అలాగే కొనసాగినాయి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, అంటే భాస్కర్ రెడ్డి మీద అభిమానంతో ఒకసారైనా
భాస్కర్ రెడ్డి లేని తర్వాత ఒకసారి వాళ్ళకి సహకారం అందించాలనే ఉద్దేశంతో 2014లో వీళ్ళు ప్రకాష్ రెడ్డికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎంపీగా ఆ రోజు ఆయనతో కలవడానికే, అంటే వ్యక్తిగతంగా ఆయన చేయాలని చెప్పే ఉద్దేశం కానీ టీడీపీ పార్టీ అని కానీ కూడా ఉండే పరిస్థితి అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ఏమంటే కోట్ల ప్రకాష్ రెడ్డితో కలిసిపోయిన వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు సవాల్ వేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఆ పార్టీకి సంబంధించి సవాల్ వేసి వాళ్ళ మా పార్టీలో చేరినానన్నట్లా చేరిన తర్వాత ప్రతి వారు చూసి వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అభిమానం అంతా కూడా కాంగ్రెస్ వైపే అని చెప్పేసి కూడా మనకు తెలుసు. ఏదన్నా ఈ రోజు ఆ కుటుంబంతో మళ్ళా వచ్చి మాట్లాడి ఈ రోజు మన పార్టీ పరంగా మీరు రాజశేఖర రెడ్డి గారు చేసిన రిజర్వేషన్లు అయితేనేమి, ఆయన చేసిన సేవలు అయితేనేమి, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అంతా కలిసికట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకేసి ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి పేదవానికి సహాయ సహకారాలు అందించి ఈ పార్టీకి మీరు కూడా అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద మన మిత్రుడు, మాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మన తబ్రీష్ ని వాళ్ళతో పాటు యువకుడుగా ముందుకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ అందరూ కలిసి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా సుముఖంగా మా మాట గౌరవం ఇచ్చి ఈరోజు మన పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజకీయంగా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆదంలో అందరూ అవసరమే మనకి. ఏదున్నా కూడా ఎవరిని కూడా దూరం చేసుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఏదైనా ఉన్నా అందరూ సర్దుకుపోదామని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈసారి ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదు. ఎవరైతే పార్టీ పరంగా గట్టిగా పనిచేసే వాళ్ళకే పదవులు ఇప్పిస్తా అని చెప్పేసి కూడా, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు ఆ రోజుల్లో ఉండే విషయంలో పదవులు ఇస్తా అని తెలీదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే ఈ పదవులన్నీ కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అందరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి సముచిత స్థానం ఇస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోతున్న పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు మాకు సపోర్ట్ చేసేదానికి మన పార్టీకి వచ్చి మాకు అండగా నిలబడాలని చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి మేము కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగా మాకు సహకారం ఇవ్వడం జరిగింది. ఏదున్నా కూడా మొదట మాదిరిగానే ఏ విధంగా కుటుంబ సభ్యులుగా ఉన్నామో ఆ విధంగానే ఈరోజు ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏది చేసినప్పుడు ఏది పొరపాటు చేసినా అది, ఎందుకంటే కొంతమంది టీడీపీ సపోర్ట్ చేసిన కూడా ఉంటారు వీళ్ళ తరపున, వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావచ్చు, ఏమి ఇబ్బంది ఏం లే. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో వీళ్ళ పరంగా చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నా తేడా లేదు మనకేమి. అందరూ మన పార్టీ వాళ్ళు మనమంతా కలిసికట్టుగానే ఈరోజు మళ్ళా ముందుకు పోదామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వారికి సముచిత న్యాయమే చేస్తాం. ఎందుకంటే వారికి ఎక్కువ తక్కువ అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనమంతా కలిసి ఒక కుటుంబంలో ఉంటాం కాబట్టి మనందరూ కూడా మన పార్టీ పరంగా అందరికి సహకారం అందించే విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. కానీ స్వార్థానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఎవరు చేయమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళతో నా పార్టీలో చేర్చుకొని వీళ్ళు వదిలే పరిస్థితి ఏమి ఉండదు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు చాలా అవసరం, అందరూ కూడా అవసరం అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా అందరి సహకారంతో ముందుకు పోతాం. గతంలో జరిగిన తప్పులు జరగవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా, అంటే వెనక వచ్చిన వాళ్ళకే పదవులు వచ్చినాయి, మాకు రాలేదన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే వస్తాయో రావో పదవులు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పిన పరిస్థితుల్లో పదవులు వచ్చినాయి అనుకోకుండా. నేను బాగా కష్టపడి ఆలోచించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఏదున్నా ఇప్పుడు జరిగిపోయింది. అలాంటి పరిస్థితి రాకుండా ఎవరైతే పార్టీ పరంగా బాగా పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తించి అందరితో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత డిసిషన్ తీసుకొని వాళ్ళు కూడా పార్టీ పరంగా కూడా పదవులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అవసరం రాష్ట్రానికి. ఎందుకంటే ఆయన సేవలు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అందుతా ఉన్నాయని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా ఈరోజు ఆదంలో చూస్తే ఆయన ఇచ్చిన మన వెనకబడిన ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. దాదాపు 500 కోట్ల కార్యక్రమాలు చేస్తా ఉండడం జరిగింది. బైపాస్ రోడ్ ఇచ్చారు. అంటే గత 14 ఏళ్ళ ఎవరు చేయలేని పని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకున్న తర్వాత ఇచ్చిన హామీల్లో అది కూడా నెరవేర్చాడు. డిగ్రీ కాలేజ్ కావాలన్నా కూడా డిగ్రీ కాలేజ్ కూడా ఆల్రెడీగా శాంక్షన్ చేసి ఇప్పుడు నడుస్తా ఉంది. ఇక ఒకే ఒక కార్యక్రమం చేయాలని, ఎందుకంటే రోడ్లు విడుదల చేసే కార్యక్రమం చేసేది ఉంది, తప్పకుండా చేస్తాం. ఏదున్నా 33 కోట్లతో ఆ కాంప్లెక్స్ కూడా కడతా ఉన్నాం.
ఏదున్నా డెవలప్మెంట్లో ముందున్నాం. ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేవు. ఏదున్నా మాదంతా మా చూపంతా కూడా డెవలప్మెంటే ఉంటారు కానీ అనవసరమైన పనులు చేసే పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో వెనకబడిన ప్రాంతం కాబట్టి దాదాపుగా 160 ఏళ్ళ చరిత్ర కలిగిన మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఏదైతే అవసరం ఉందో బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఆ విషయంలోనే గమనించుకుంటూ ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా ఈ ఆదోళనలో ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతూ ఉంటారంట, అన్ని ఎవరు చూడరని. అట్లా ప్రతిపక్షాలంతా ఏం చేస్తా ఉన్నారంటే ఊరికే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అనవసరంగా ఏదో రకంగా టికెట్ రాదని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసే పరిస్థితి కూడా ఉంది. కబ్జాలు చేశారు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, ఏదేదో చెప్పి ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్న అప్పుడు పరిస్థితి కాదు. ఇప్పుడు ప్రజలంతా బాగా చైతన్యవంతులైనారు. ఎవరు కూడా ఇవన్నీ చేస్తే ఊరుకుండే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా బాగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. చెప్పినంత మాత్రం వినే పరిస్థితుల్లో లేరు. ఏదున్నా మన ఆశ, మన అడుగు అంతా కూడా డెవలప్మెంట్ మీదే ఉంటుంది. ఏదున్నా కూడా అలాంటి సమస్యలే తీసుకొని వస్తాం కానీ ఏ రకంగా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఉద్దేశం మాతో లేదు. నేను చేయను. ఏదున్నా ఆదోని బాగుండాలి, ఆదోని ప్రజలు బాగుండాలి, ఆదోని డెవలప్మెంట్ కావాలా, ఆదోనిలో ఉండే ఏదేదైతే ఇబ్బందులు ఉండవో తెలుసుకొని పేద ప్రజలకు సహకారాన్ని అందించాలని చెప్పేసి ఉద్దేశమే. ముందు కూడా ఇవే స్కీములు కొనసాగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో ఆ రోజుల్లో పెట్టినారే అవి కంటిన్యూగా జరిగితే చాలు. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పేసి వీళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి ముందుకు వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జరిగే పని కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేస్తా ఉన్నాడని కూడా ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఆయనకి ఏ విధంగా మనకు వచ్చే బడ్జెట్ ఎంత, మనం ఇచ్చేది ఎంత, మళ్ళీ ఈ విధంగా ఇస్తే ఇంత అవుతా ఉంది, మళ్ళీ ఇక వేరే హామీలు ఇస్తే మళ్ళా ఇబ్బంది పడే పరిస్థితి వస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడంలే. ఏదున్నా ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉండొచ్చు, ఏదో మేనిఫెస్టో ద్వారా ఏదో మనకు అవకాశం ఇస్తాడేమో, ఇంకా ఏదన్నా ఇస్తాడేమో అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయినా ఎంత చేయగలుగుతాడో అంత చేస్తాడు. వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చినాక చేసే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి ఉండదు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ఇచ్చేవే చెప్తాడు. అంతేగాని అనవసరంగా ఏమి చెప్పే పరిస్థితి లేదు. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన వాళ్ళందరినీ కూడా మనం దగ్గరకు తీసుకుంటా ఉన్నాం. ఈషా భాష కానీ, మన అక్కు సార్ కానీ, తబ్రేష్ కానీ అందరినీ కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోయి కలిసి మాట్లాడి దగ్గరకు తీసుకొని మన పార్టీ పరంగా మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని పార్టీలు ఏకమైన ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆదోని పరిస్థితి గమనించారు కాబట్టి ప్రతి వారిని నేను వేడుకుంటా ఉన్నాను. నేను ఎలాంటి నా డెవలప్మెంట్ చూసి మేము చేసింటేనే, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో నా నుంచి లబ్ధి పొందింటేనే నాకి అండగా నిలబడి ఈ రోజు మా పార్టీని గెలిపించి కోరుకోవడం జరుగుతా ఉంది. మా అభ్యర్థిని గెలిపించమని కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మీ ఆలోచనతో మీరు మా సహకారంగా అండగా ఉండాలా. ఇవన్నీ కూడా పేదలకు సహకారం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరూ కూడా సహకారంగా ఉండే ఈ ప్రభుత్వాన్ని మర్చిపోవద్దని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఏదన్నా మీ అండదండలు ఈ పార్టీకి ఎప్పటికీ ఉండాలా. ఎందుకంటే ఇలా అన్యాయంగా అబద్ధాలు చెప్పే చంద్రబాబుని నమ్మద్దండి. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు మనమంతా చూస్తా ఉన్నాం. ఏదున్నా అవకాశవాదిగా ఈ రోజు అందరితో కలుస్తా ఉన్నాడు. ఏదున్నా కూడా ఆ పార్టీలో కూడా ఎవరు కూడా న్యాయం జరగలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ పార్టీ పరంగా మనకు సంబంధం లే. అయినా ఇప్పుడు ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి, గమనిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి వారు ఆలోచించుకోమని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓటుని సద్వినియోగం చేసుకొని మీరంతా కూడా మా పార్టీ సహకారం ఇచ్చి ఫ్యాన్ గుర్తు, ఎందుకంటే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, సైకిల్ దొరికితే ఆయాసం వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మర్చిపోకుండా సహకారాలు అందించండి. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో గతంలో బీజేపీ కూడా పోటీ చేసి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళంతా ఉన్నారు. మీరు ఒకటే కోరుతా ఉన్నాను, మీరు మీ సహకారాన్ని ఇచ్చి మీరు తోడుగా ఉండాలని చెప్పేసి ప్రతి పార్టీ వాళ్ళని కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి సమస్య లేదు. ఆదోని డెవలప్మెంట్ కోరే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మన వైపే చూస్తా ఉన్నానని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పార్టీలోకి ఆహ్వానించిన వెంటనే వచ్చిన వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వీళ్ళ తరపున ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళ సహకారం తీసుకొని ముందుకు పోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చెప్పిన వ్యక్తిగతంగా ఆ వ్యక్తి కోసం పోయినా కానీ పార్టీ వదిలిపెట్టి ఏం పోలే వీళ్ళు. అయినా ఆ పార్టీ ముద్రపడింది వీళ్ళకి.
ప్రకాష్ రెడ్డికి చేశారు కాబట్టి టీడీపీలో ఉన్నారని చెప్పేసి ఒక ముద్ర తొలగించడానికి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, గమనించాలని చెప్పేసుకుంటాం. వ్యక్తిగతంగా పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో రకంగా ఆ పార్టీకి చేస్తాననే అపోహ పోవాలని చెప్పేసి రోజు ఇంటికి రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. ఒక పెద్దన్నగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను, తమ్ముడిగా నేను ఎప్పుడు కూడా మా సహకారం ఉంటా అని చెప్పేసి, దీన్ని ఎవరో వేరే విధంగా తీసుకోవద్దండి. అందరూ కలిసికట్టుగా చేస్తే పార్టీ బలంగా ఉంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతానని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే నా ప్రాణమిత్రుడైన ఈషా భాష కూడా అంతే. ఎందుకంటే నా తమ్ముడిగా నాకు అండగా నిలబడిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, అందరూ కలిసిగా పనిచేస్తాం, మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ కుటుంబానికి కూడా మా సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని చెప్పేసి, నేను నా తర్వాత కూడా పిల్లోళ్ళు భగవంతుడు ఆశీర్వాదం చేస్తే ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. మాకు ఏం సపరేట్గా వేరే వారికి స్ట్రేంజర్ ఏం కాదు. వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ కొనకంతా బాలనాగిరెడ్డి గారు కానీ, రేపతి రెడ్డి గారు కానీ, శివరామరెడ్డి గారు నాకు హాస్టల్ మేట్ బెంగళూరు యూనివర్సిటీ హాస్టల్లో నాకు హాస్టల్ మేట్ శివరామరెడ్డి గారు. అందుకే వీళ్ళే నాకు కొత్త కాదు, అంతా ఫ్యామిలీ టైస్ ఉన్నాయి మాకు. మా పెద్ద ఆయన ఉన్నప్పుడు, వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మనం కాంగ్రెస్లోనే ఉన్నాము. ఇది కూడా కాంగ్రెసే. మనం దీన్ని కూడా వైసీపీని కూడా వేరే విధంగా అడగలేదు, మేము అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది కూడా ఏమంటే కొన్ని విషయాలు సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా కానీ తీసుకున్న డెసిషన్స్కు వ్యతిరేకంగా జరిగిన దానికోసము పక్కకు రావాల్సి వచ్చింది. తర్వాత ఇంతకుముందు కూడా మనం ఎలక్షన్లో వ్యక్తిగతంగా పని చేస్తాము. ఇప్పుడు ఏమంటే ముందు అప్పటి నుంచి కూడా మేము అక్కడ పని చేస్తే కూడా వేరే టీడీపీలో పని చేసిన తర్వాత కూడా ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాళ్ళు ఎమ్మెల్యే గారు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కానీ ఇది ఎందుకు మీరు అక్కడ చేస్తున్నారు కదా, నేను ఎందుకు ఈ పని చేయాలని చెప్పేసి ఎప్పుడు చేయలేదు. మా సపోర్ట్ కూడా అన్కండిషనల్గానే ఉంటుంది. మేము ఎప్పుడు పార్టీ వదిలిపెట్టి పోలేదు, వేరే పార్టీస్ కంట్రోల్ మనం వేసుకోలేదు. మేము ఎప్పుడు ఉంటాము వీళ్ళకు, మనకు పర్సనల్ పార్టీ విధంగా కాకుండా కూడా పర్సనల్ కూడా మేము నిలబడతాం, వీళ్ళకు అండగా ఉంటాం. మేము అన్కండిషనల్ సపోర్ట్గా నేను కానీ, మా తబ్రేజ్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫాలోవర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ మేమంతా సహకరిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తున్నాము. సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారితో పాటు, అలాగే వారితో పాటు చంద్రకాంత్ రెడ్డి గారు, అలాగే రామలింగేశ్వర యాదవ్ గారు, రహిమాన్ గారు, అలాగే జునేద్ గారు, షఫీ గారు, హిదాయత్ గారు, మేమందరం కూడా ఈరోజు ఈషా బాషా గారి ఇంటికి వచ్చి సాయన్న గారి ఆహ్వానం మేరకు వారు మళ్ళీ ప్రవేశిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆదోన్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో మా అందరితో కలిసి ఉంటారు ఎల్లప్పుడూ. అందులో భాగంగా మరీ వారు మాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో